నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 26th మార్నింగ్ ఈరోజు వీడియో వేస్తున్నా. ప్రతి ఒక్క మనిషి రాత్రి కష్టాన్ని మర్చిపోవడానికి ఉదయం లేవగానే ఈరోజు గొప్పగా ఉంటుందని అనుకుంటాడు. 100% అట్లే అనుకోవాలి. లేవగానే ఒక 5 సూత్రాలు గుర్తుంచుకోవాలి. నిన్నటి కంటే ఈరోజు బాగుంటుంది, ఈరోజు కంటే రేపు బాగుంటుంది, రేపటి కంటే ఎల్లుండి బాగుంటుంది. ఇట్లా అనుకుంటా. నమస్తే, జై శ్రీరామ్. ముంబై కాదే, ఢిల్లీ. ఒకరోజు కంటే ఒకరోజు గొప్పగా ఉంటుంది అనుకొని బతుకుతేనే జీవితం. నిన్న నష్టపోయినామని ఇలా బాధపడితే రేపు కూడా నష్టపోతాం. నిన్న లాభం వచ్చిందని ఇలా సంతోషపడి సప్పడేకుంటే రేపు కూడా నష్టపోతాం. నిన్న నష్టపోయినా ఈరోజు లాభం వచ్చింది. కష్టం మాత్రం కట్టెగాలదాకా వేయాల్సిందే. పైన బరువు ఎంత ఉంటుందో భవిష్యత్తు అంత మంచిగా ఉంటుంది. బరువుకు భయపడినోడు భవిష్యత్తులో ఏ దీనికి పనికిరాడు. చాలా జాగాల్లో చాలామంది చెప్తూ ఉంటారు, కొంచెమన్నా బాధ్యత ఉండాలి కదా నీకు. కుటుంబ బాధ్యత నేర్చుకోకపోతే దేనికి కూడా పనికిరాం. మనకు చాలా జాగాల్లో ప్రకృతి మనకు చెప్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముంగట ఎన్నో జరుగుతూ ఉంటాయి. అయినా మనం వాటిని మనకు జరగలేదు కానీ సంతోషపడి సపడేకుంటాం. కానీ దాన్ని మనకే జరిగితే మన ఫ్యామిలీ పరిస్థితి ఏందని ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరి మనసులో మారాలనే థాట్ స్టార్ట్ అవుతుంది. ఇదే జీవితం. ఏమైనా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్. మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.